అసెంబ్లీలో. ఇది జరుగుతున్న చర్చ. మనతో పాటుగా వివి లక్ష్మీనారాయణ గారు, మాజీ సిబిఐ జేడీ, ఎక్స్క్లూజివ్గా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే వర్మ గారు. సార్ మీ వాయిస్ మ్యూట్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయరా? రైట్, ఓకే. సార్ నమస్తే అండి. నమస్తే సార్. అసెంబ్లీ సమావేశాలకి వైసీపీ గైరాజ్ రావడం ఎలా చూడాలి? ఇదేం చూసేయడానికి ఏం లేదు, ఇది జరుగుతూనే ఉన్న ప్రాసెస్. ఇది ఎందుకంటే బాధ్యతాయుతమైన అపోజిషన్ అన్నది ప్రజాస్వామ్యానికి చాలా ప్రధానమైన అంశం. దాన్ని అపోజిషన్ గా చూడకూడదు, అప్ పొజిషన్ గా చూడాలి. నేను అలాగంటాను. అపోజిషన్ అంటే యువర్ పొజిషన్ ఈజ్ అప్. అంటే ప్రజల యొక్క సమస్యలను మీరు తీసుకువెళ్ళాలంటే ప్రజలకి అపోజిషన్ తప్ప వేరొక మార్గం లేదు. అందుకనే ఈరోజు చూస్తే ఆంధ్రజ్యోతిలో భోగాది వెంకటాద్రి నాయుడు గారు చాలా చక్కని ఆర్టికల్ రాశారు. ఆయన ఏమన్నారంటే, ఈ విధంగా అసెంబ్లీకి వెళ్ళకపోవడం వల్ల ఎవరికి నష్టం అని. అంటే మీరు యాక్చువల్గా చూసుకుంటే గత ఎన్నికల్లో సుమారుగా 40% ఓట్లు వైఎస్ఆర్సీపీకి పడ్డాయి. వాళ్లకు 1,32,00,000 ఓట్లు పడ్డాయి. అంటే ఈ 11 మంది ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఈ 40% ఓటర్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నారని వాళ్ళు భావించారు. అంటే వీళ్ళు గనక వెళ్లకుంటే 40% మంది ఓటర్లని వీళ్ళు అవమానించినట్టే అవుతుంది. అంటే వాళ్ళ యొక్క సమస్యలేంటి, తర్వాత వాళ్ళ పరిస్థితులేంటి, రాష్ట్రంలో ఉన్న పరిస్థితులేంటి, ఇవన్నీ చర్చించడానికి ఒక అద్భుతమైన వేదిక అన్నది శాసనసభ, అసెంబ్లీ సమావేశం. సో దీన్ని ఉపయోగించుకోవాలి. కానీ ప్రతిసారి కూడా ప్రతిపక్ష హోదా రాకుంటే మేము వెళ్ళము అన్న ఒక భీష్మించుకొని ఏదైతే కూర్చున్నారో అది సబబు కాదు. ఎందుకంటే 11 మంది ఉన్నా సరే ప్రజా సమస్యలను వినిపించడానికి 11 గొంతులు చాలా గట్టిగా వినిపించవచ్చు. ఎందుకంటే గతంలో కూడా చూసాం, గతంలో కూడా 23 మంది సభ్యులు మాత్రమే ఉండేవారు తెలుగుదేశానికి. యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు చూసుకున్నా కూడా ఆయన 2004 నుంచి 2014 వరకు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు ఆయన అసెంబ్లీ. ఆ తర్వాత 2019 నుంచి 2024 వరకు కూడా వారు ప్రతిపక్షంలో ఉండినారు. అయినా చివరి కాలంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు పెట్టిన ఆ కామెంట్స్ వీటన్నిటి వల్ల వాళ్ళు బాయ్కాట్ చేశారు అసెంబ్లీ. సో దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు రాష్ట్రంలో ఎలా తయారైందంటే మనకు అపోజిషనే వద్దు అన్న స్థాయికి మన రాజకీయాలు ఎదుగుతున్నాయి. అందుకనే గత ఎన్నికల్లో చూసిన వైఎస్ఆర్సీపీ వాళ్ళు వైనాట్ 175 అన్న స్లోగన్తో వెళ్ళారు. అంటే 175 మంది మేమే ఉండాలి, ఇంకెవరు ఉండకూడదు. మరి అది ప్రజాస్వామ్యం ఎలా అవుతుందని వారు కూడా ఆలోచించుకోవాలి. కాబట్టి ప్రజల యొక్క తీర్పును మనం గౌరవించాలి. ప్రజలు మనకు 11 మందిని మాత్రమే పంపించారు అసెంబ్లీకి. అయినా కూడా 40% మంది ఓటర్లు మనతో ఉన్నారు అన్న భావన ఉన్నప్పుడు ఆ బాధ్యతతో వాళ్ళు వెళ్లాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడి హోదా అన్నదానికి ఒక ఫార్ములా, మీకు కనీసం 10% ఆఫ్ ది సీట్స్ అయినా మీకు రావాలి. సో అది రాకపోవడం వల్ల ప్రతిపక్ష హోదా అన్నది మీరు ఎంత చేసినా కూడా అది వచ్చే ప్రసక్తి లేదు. ఎందుకంటే సపోజ్ కావాలనుకుంటే స్పీకర్ మీకు ప్రతిపక్ష నాయకుడు హోదా కల్పించవచ్చు. ఎందుకంటే దీని ముందు ఒకసారి ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు ఢిల్లీ శాసనసభలో వాళ్లకు కేవలం 3 సీట్లు వచ్చిన కూడా వారిని ప్రతిపక్ష నాయకుడి హోదాలో గుర్తించడం జరిగింది స్పీకర్. కానీ అటువంటి సౌభ్రాతృత్వమైన పరిస్థితులు మన దగ్గర లేవు. ఎందుకంటే ఒకరినొకరు తిట్టుకోవడంతోనే సరిపోతుంటుంది మన అసెంబ్లీలో కానీ బయట కానీ. సో అటువంటి వాతావరణంలో మాకు ఈ ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తే గానీ వెళ్ళము, మాకు తగిన సమయం దొరకదు, ఇటువంటి సాకులు చెప్పి అసెంబ్లీకి వెళ్ళకపోవడం అన్నది సబబు కాదు. అందుకనే ఈరోజు ఆయన ఆర్టికల్లో ఏం రాశారంటే, మీరు వెళ్లకుంటే రాజీనామా చేసి మళ్ళా ఎన్నికలు పెట్టండి, అక్కడ ప్రజల యొక్క అభిప్రాయం మీకు తెలుస్తుంది. ఎందుకంటే 40% ప్రజలు మీకు ఇచ్చిన ఓటింగ్ ఏదైతే ఉందో దాన్ని మీరు సక్రమంగా వినియోగించకుండా పోక వల్ల మీరు మరి ప్రజాస్వామ్యాన్ని ఎలా నిలబెడతారు అని ఆయన ప్రశ్నించారు. అది కరెక్ట్. సో ఈ విధమైన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఎవరు కూడా చూడట్లేదు ఇప్పుడు అసెంబ్లీ ప్రొసీడింగ్స్. మనం కూడా లోక్సభ కానీ అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ఎందుకు చూస్తాం? ప్రతిపక్షాలు ఏ విధంగా అధికార పక్షాన్ని అనేక ప్రశ్నలతో వాళ్ళు నిలదీస్తారు, ప్రజా సమస్యలను ఏ విధంగా వాళ్ళు ముందుకు తీసుకువెళ్తారు అన్నది. ఇప్పుడు చూడండి, యూరియా సమస్య అన్నది ప్రధానమైన సమస్యగా మనం చూసాం. అనేక చోట్ల రైతులు బారులు తీరారు అన్నది ప్రతిపక్షాలు చేస్తున్న వాదన. అదే వాదన మీరు అసెంబ్లీకి వెళ్ళి చేయండి.
ఇప్పుడు మెడికల్ కాలేజ్ అన్నవి పీపీపీ మోడ్ లో ప్రైవేట్కి ఇస్తున్నారని చెప్పేసి బయట అందరూ వాదిస్తున్నారు. మరి ఇదే ప్రశ్నను అసెంబ్లీకి వెళ్ళి మనం లేవనెత్తవచ్చు కదా. సో ఇలా రకరకాల అంశాలు ఉన్నాయి మనకు లేవనెత్తడానికి. సో ఆ విధంగా పర్సనల్ ఈగోస్ ఇవన్నీ పక్కకు పెట్టి ప్రజాస్వామ్యంలో మన బాధ్యత ప్రజల యొక్క సమస్యలను అసెంబ్లీ ముందు మాట్లాడడం అన్న ఒక ధోరణితో, ఆ భావనతో అసెంబ్లీకి ప్రతిపక్షం హాజరవ్వాలని చెప్పి అందరూ కోరుకుంటున్నారు. నేను కూడా వారితో సమ్మతిస్తాను. ఎందుకంటే వెళ్ళి మన గొంతును వినిపించాలి, ప్రజా సమస్యలను అక్కడ మనం ప్రతిపాదించాలి, ప్రభుత్వం నుంచి దానికి రెస్పాన్స్ మనం తీసుకురావాలి. ఇది చాలా ప్రధానమైన బాధ్యత ప్రతిపక్షాన్ని అన్నది నా భావన. సరే, ఒక్క విషయం, ఓకే వీళ్ళు రాజీనామాలు చేశారనుకుందాం, లేకపోతే ఆ సభ్యత్వాన్ని రద్దు చేస్తాము, ఏదో 60 రోజులు పనిదినం 50 రోజులు పనిదినము అని చెప్తున్నారు. సరే, ఒకవేళ రాజీనామా చేసినా వాళ్ళు రద్దు చేసినా బై ఎలక్షన్లు అయితే వస్తాయి. సరే, బై ఎలక్షన్లో 11 మంది నుంచున్నారు అనుకుందాం. సరే, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి 11 నియోజకవర్గాల్లో ఆదరించారు అనుకున్నాం. దానివల్ల ఫలితం ఏముంటుంది సార్? మళ్ళీ 11 గెలుస్తారు, మళ్ళీ అసెంబ్లీకి వెళ్ళరు. దానికి వెళ్ళడం ఎందుకు? బై ఎలక్షన్ రప్పించుకోవడం ఎందుకు? రాజీనామాలు చేసుకోవడం ఎందుకు? రద్దు చేయడం ఎందుకు? అంటే ఏం మెసేజ్ ఇస్తున్నారు సార్ దీనివల్ల? అంటే 11 మంది గెలుస్తారు అన్నది కాన్ఫిడెన్స్ ఉందో లేదో కూడా మనకు తెలియదు. రేపు 11 మంది నిలబడినా కూడా 11 మంది గెలుస్తారు అన్నది ఎక్కడ మనం కుండబద్దలు కొట్టి చెప్పలేము. సో ఆ విధంగా మీరు అన్నట్టు ఓకే 11కు 11 వారికి వచ్చినా కూడా మళ్ళా వాళ్ళ ధోరణి మారి అసెంబ్లీకి వెళతాము అన్న దాంతో వాళ్ళు ముందుకు వెళ్ళాలి ప్రజల్లోకి. అంటే ఒక ప్రజా పల్స్ ఎలా ఉందో చూడడానికి చేసినా కూడా ప్రతిపక్ష నాయకుడు హోదా అయితే మటుకు రాదు. 11కు 11 గెలిచినా కూడా ప్రతిపక్ష నాయక హోదా అన్నది రాదు. కాబట్టి ఈ ప్రస్తుతానికి ఈ విషయాన్ని పక్కన పెట్టి ఇంకా అసెంబ్లీలోకి వెళ్లి ప్రజా సమస్యలు మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రజల యొక్క మద్దతు వీరికి లభిస్తుంది. వీళ్ళు అనుకున్నట్టు మేము బాయ్కాట్ చేయడం వల్ల ప్రజా మద్దతు మనకు దొరుకుతుంది అంటే అది ముమ్మాటికి తప్పదు. అసెంబ్లీలో మనం వెళ్ళి మనకు సంఖ్యాబలం తక్కువ ఉన్నా కూడా మనం ప్రజా సమస్యలను లేవనెత్తడానికి ప్రయత్నిస్తున్నాం అన్నది ఏదైతే మనం చేయగలిగితే ప్రజల యొక్క మద్దతు కూడగట్టుంది. లేకుంటే ఈ 40% ఓట్లు వేసిన వాళ్ళు కూడా ఆలోచిస్తారు, మనం ఇంత శాతం ఓట్లు వేసినా కూడా వీళ్ళు అసెంబ్లీకి వెళ్ళట్లేదు, మరి ఎందుకు వేయాలి అన్నది కూడా ఒక ప్రశ్న వాళ్ళ ముందుకు రావచ్చు. ఇది 2029లో జరిగే ఎన్నికల్లో ఈ పార్టీ మీద ప్రభావం ఖచ్చితంగా పడుతుంది అన్నది కూడా రాజకీయంగా వీళ్ళు ఆలోచించాల్సిన ఒక విషయం అన్నది నా అభిప్రాయం. వరముగా సార్, ఇది జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదంటారా, లేకపోతే ఎవరో చెప్పట్లేదంటారా ఈ ప్రభావం పడుతుంది అని? అంటే ఆయన వెళ్ళకపోవడానికి ఏమైనా వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా? వెళ్ళకపోవడానికి కారణాలంటూ ఏం లేదు. ఎందుకంటే వాళ్ళు ఏమంటారంటే ఏ విధంగా వీళ్ళు అసెంబ్లీలో మా పట్ల ప్రవర్తిస్తారన్నది ఒకటి వాళ్ళ ఒక సంశయం కావచ్చు. ఎందుకంటే ఇంతకు ముందు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఎలా ప్రవర్తించారో తెలుసు వాళ్ళకి. సో ఆ విధంగా మేము అంత మాట్లాడినా కూడా వీళ్ళు ఏమీ అనరు అన్న ధోరణిలో వీళ్ళు కూడా వెళ్ళలేకపోతున్నారు. ఎందుకంటే అక్కడ ఏకాకిని చేసి మాట్లాడి అనేక విషయాలు, ఎందుకంటే గతంలో కూడా చూసాం చంద్రబాబు నాయుడు గారిని మిగతా వాళ్ళని ఏ విధంగా అవహేళన చేసి మాట్లాడిన సందర్భాలు మనం లైవ్ లో చూసాం. అవును. సో అటువంటి పరిస్థితిని మనం ఎదుర్కోవాల్సి వస్తుందేమో అన్న ఒక భయం కూడా ఉండొచ్చు వీళ్ళ. మనం అన్నప్పుడు మనం కూడా అటువంటి వాటిలను పడడానికి సిద్ధంగా ఉండాలి. ఇదే రాజకీయంలో ఉన్న మార్పు. మమ్మల్ని ఏమీ అనకూడదు కానీ మేమేమన్నా కూడా సరిపోతుందన్న ధోరణి అన్నది అది కరెక్ట్ కాదు. దీనిలో ఏమవుతుందంటే ప్రజాస్వామ్యం సఫర్ అవుతోంది, ప్రజలు దీనివల్ల చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారు. మనం బయట ఏదైతే మాట్లాడుతున్నామో వాటన్నింటినీ కూడా అసెంబ్లీలో మాట్లాడితే రికార్డ్ అవుతుంది, అసెంబ్లీ రికార్డ్స్ లో ఉంటుంది. ఆ తర్వాత మనం అనేక విషయాలను ప్రశ్నలు అడగొచ్చు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయం జరుగుతుంది. మొదట 0 hour లో క్వశ్చన్స్ అడుగుతారు. అందులో ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి అనేక ప్రశ్నలు మీరు అడగొచ్చు. అమరావతి మీద ప్రశ్నలు అడగొచ్చు, పోలవరం మీద ప్రశ్నలు అడగొచ్చు. మీరు బయట అంటున్నారు సుమారుగా 2 లక్షలకు పైగా అప్పులు చేశారు అని చెప్పి, ఆ అప్పులు తెచ్చిన డబ్బు ఎక్కడిస్తున్నారని బయట మాట్లాడుతున్నారు. కానీ ఇదే ఒక ప్రశ్న రూపంలో మీరు అడిగితే అసెంబ్లీలో అధికార పక్షం ప్రభుత్వం ఖచ్చితంగా దానికి రిప్లై ఇచ్చి తీవాలి. ఈ విధంగా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికి ఒక అద్భుతమైన వేదిక అన్నది మీకు అసెంబ్లీలో ఉంది. సో దాన్ని వినియోగించుకోవాలి అన్నది ప్రతిపక్షాలు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఉన్న మిగతా 11 మంది 10 మంది అందరూ కలిసి వెళ్ళాలి అన్నది కోరుకున్నాం. కౌన్సిల్లో అటెండ్ అవుతున్నారు, కౌన్సిల్లో అటెండ్ అవుతున్నారు, మరి ఇక్కడ అటెండ్ అవ్వచ్చు కదా. మరి అటెండ్ అవ్వకపోతే 2 చోట్ల అటెండ్ అవ్వకూడదు మీరు మరి. సో ఆ విధంగా ఈ భిన్న ధోరణులు ఏవైతే ఉన్నాయో అది అంటే మనం ఫేస్ చేయగలమా, మనల్ని ఏమంటారో అన్న ఒక భయంతో వెళ్ళట్లేదా అన్నది కూడా ప్రజలు మాట్లాడుకుంటున్నారు.
సో దానివల్ల పార్టీకి నష్టం జరుగుతుంది కానీ దానివల్ల ఎటువంటి లాభం జరగదన్నది అందరూ మాట్లాడుకుంటున్న అంశం. అది కరెక్టే అందరూ. సార్, అనర్హత వేటు పడే ఛాన్స్ ఉందంటారా వీళ్ళు ఇదే ధోరణితో ఉంటే? అంటే 60 రోజులు కనుక కంటిన్యూస్ గా అటెండ్ అవ్వకపోతే అనర్హత వేటు పడే ఇది ఉంది. కానీ చాలా మంది ఏమంటున్నారంటే వీరు అటెండెన్స్ రిజిస్టర్ లో సంతకాలు పెడుతున్నారు కానీ అసెంబ్లీకి రావట్లేదని అంటున్నారు. అంటే అసెంబ్లీకి వెళ్ళి అక్కడ అటెండెంట్ రిజిస్టర్ లో వేసి లోపలికి అసెంబ్లీ హాల్లోకి వెళ్ళరు అని మిగతా 10 మంది ఈ విధంగా చేస్తున్నారు అన్నది కూడా పేపర్లో ఎక్కడ చదివాను. సో దానివల్ల ఈ 60 రోజుల లిమిట్ ఏదైతే ఉందో, ఇదైతే బంధనం ఏదైతే ఉందో అది వర్తించకపోవచ్చు. ఐ థింక్ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళట్లేదు అనుకుంటాం. మొన్న ఒకసారి ఐ థింక్ బడ్జెట్ సమావేశాలు, అంతకుముందు మొదటి సమావేశాలకు వారు వెళ్ళినట్టుంది ఒక రోజు, ఆ తర్వాత వారు వెళ్ళలేదు. కానీ మిగతా వాళ్ళు అక్కడ కేవలం సంతకాలు చేస్తున్నారు, హాల్లో ప్రవేశించలేదు అని చెప్పేసి ఎక్కడో ఒక న్యూస్ పేపర్, అందులో సత్యాసత్యాలు ఎంత ఉన్నాయో నాకు తెలియదు కానీ ఇది జనరల్ గా జరుగుతున్న విషయం. మీరు చూసుకుంటే భారతీయ జనతా పార్టీ వాళ్ళు కూడా 2 సీట్ల నుంచి వారు 300 దాకా వెళ్ళారు ఆ విధంగా. కానీ బాధ్యత అన్నది మనం ఇచ్చిన బాధ్యతను నెరవేర్చుకోవాలి ప్రజాస్వామ్యంలో అన్నది. దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు అసెంబ్లీ సెషన్స్ నేను ఇంత ముందన్నట్టు ఎవరు చూడట్లేదు. ఎందుకంటే అందరూ 164 సభ్యులు వాళ్లే ఉన్నందువల్ల ఏది ప్రవేశపెట్టినా ఆ డిస్కషన్ లో ఏమీ పసం ఉండదు. ఒకరినొకరు పొగుడుకుంటూ ఉంటారు అంతే తప్ప ఆ డిస్కషన్స్ లో ఏమీ పసం ఉండదు. తర్వాత కూటమిలో ఉన్న మిగతా పక్షాలు కూడా ప్రభుత్వాన్ని ఎక్కడా కూడా ప్రశ్నిస్తున్న ధోరణి కూడా ఎక్కడ కనబడట్లేదు. అంటే ఏదైనా విషయం ప్రజా సమస్యను కూడా మేము ప్రభుత్వంలో కూటమిలో ఉన్నాం కాబట్టి మేము ఏమీ అడగకూడదన్న ఆ ధోరణి కూడా కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ప్రజలకు ఎవరైనా రిప్రజెంటేషన్ ఉండాలి అక్కడ అన్నది నేర్చుకోవాలి. ఎక్కడైనా మీరు కూటమిలో ఉండొచ్చు కానీ ప్రభుత్వ విధానాలు ఎక్కడైనా పక్కదారి పడుతున్నాయన్నప్పుడు ఆ విషయాన్ని మనం లేవనెత్తవచ్చు. కేబినెట్ సమావేశాల్లో కూడా ఐ థింక్ పవన్ కళ్యాణ్ గారు 1-2 సార్లు ఏదో విషయాల మీద ఆయన అభ్యంతరం వ్యక్తం చేసినట్టు ఈ న్యూస్ పేపర్లోనూ తర్వాత కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లో వచ్చాయి. కానీ సో ఇటువంటి అభ్యంతరాలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఆ తర్వాత ఏదైనా విషయాలు గనక ప్రజాస్వామ్య ధోరణిలో వెళ్లకుండా ఉంటే దాన్ని కూడా ఎక్కడో నివారించాల్సినది. ఎందుకంటే ప్రతిపక్షాలు బయట మాట్లాడుతున్నారు కానీ అసెంబ్లీలో మాట్లాడట్లేదు కాబట్టి ఎవరో ఒకరు ఈ భూమిక తీసుకోవాలి. ఏదైనా భారతీయ జనతా పార్టీ కానీ జనసేన కానీ ఈవెన్ మనం ప్రభుత్వంలో ఉన్నంత మాత్రాన మనం ప్రతిదానికి అంగీకారం తెలపాల్సిన అవసరం లేదు. అది కేవలం ఓటింగ్ అప్పుడు మాత్రమే విప్ అన్నది జారీ అవుతుంది. ఏదైనా ఒక విషయంలో ఓటింగ్ జరిగినప్పుడు మీకు విప్ ఇస్తే ఆ విప్ను ఫాలో అవ్వాలి. అది ఫాలో కాకుంటే మీ మీద అనర్హత పడే వేటు ఉంది. కానీ రెగ్యులర్ విషయాల్లో ఈ విధంగా అనర్హత పడే సందర్భాలు ఉండవు. అందువల్ల ప్రజా సమస్యలు ఏవైనా ఉంటే వాటిని లేవనెత్తాలని ఈ రెండు అందరికీ, ఈవెన్ టీడీపీ, జనసేన ఆర్ బీజేపీ ఎవరైనా కావచ్చు, వారు లేవనెత్తాల్సిన అవసరం అసెంబ్లీలో ఉంది. ఆ బాధ్యత కూడా వారు నిర్వహించాలి. ముఖ్యంగా ప్రతిపక్షాలు అసెంబ్లీలోకి రానప్పుడు వీరి బాధ్యత ఇంకా ఎక్కువగా పెరుగుతుందని వారు కూడా గ్రహించాల్సిన అవసరం. సార్, మీరు ఈ టాపిక్ తీసుకొచ్చారు కానీ పవన్ కళ్యాణ్ మహిళా రక్షణపై పవన్ కళ్యాణ్ గారు మొన్న కొన్ని కామెంట్స్ చేశారు సార్. ఏపీలో మహిళలకు రక్షణ కనువవుతుంది అని. అంటే ప్రభుత్వంలో ఉండి ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఏం జరుగుతుందో, హాస్టల్లో విద్యార్థులపై వేధింపులు జరుగుతున్నాయని చెప్పి బహిరంగంగా పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించిన ఏదో ప్రతిపక్షంలో ఉన్నట్టుగా ఎలా చూడాలి సార్ దీన్ని? అంటే వారు లా అండ్ ఆర్డర్ గురించి కూడా ఇంతకుముందు మాట్లాడారు. అంటే మేము ఆ మంత్రిత్వ బాధ్యత తీసుకోవాల్సి వస్తుందని కూడా ఆయన ఒకసారి వ్యాఖ్యానించినట్టు చూసాం. ఐ థింక్ పిఠాపురంలో కానీ ఎక్కడో మాట్లాడుతున్నట్టు. సో ఈ విధంగా మహిళల మీద జరిగే అన్యాయాలు, అత్యాచారాలు వీటిని అందరూ ఖండించాలి. ఎందుకంటే దేశంలో చూస్తేనే ఈ సంఖ్య పెరిగిపోతుంది. ముఖ్యంగా దాన్ని ఎక్కడో చోట నియంత్రించాలి. ఎందుకంటే ఈ డ్రగ్స్ ప్రభావం పెరిగిపోతుంది. మొన్న చూసాం విశాఖపట్నంలో ఎవరో కొంతమంది దుండగులు పోలీసులనే కొట్టిన విజువల్స్ కొన్ని చూసాం మనం. డ్రగ్స్ ది మరి డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ ను తయారు చేస్తామన్న ఒక పద్ధతిలో మనం ఉన్నప్పుడు మరి ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. తర్వాత వచ్చేసి ముఖ్యంగా ఈ బెల్ట్ షాపులు ఇవన్నీ కూడా పెరిగిపోవడం వల్ల దానివల్ల కూడా ఈ ప్రభావం పెరుగుతుంది. కాబట్టి ఎవరో ఒకరు ప్రశ్నించాలి దీని గురించి. ఎందుకంటే పిల్లలు, మహిళలు మరియు వృద్ధులు, తర్వాత వచ్చేసి దివ్యాంగులు, వీరి మీద ప్రభుత్వానికి ఇంకా ఎక్కువ బాధ్యత ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు స్వయంగా వారు కొన్ని చేసుకోలేకపోతారు. సో దానికి ప్రభుత్వం భరోసాగా ఉండాలి, బాధ్యతగా ఇవ్వాలి. కాబట్టి మధ్య మధ్యలో ఇలాంటి చురకలు, ఇలాంటి కామెంట్స్ అన్నవి కూడా చాలా అవసరం. అప్పుడే ఏమవుతుందంటే మంత్రిత్వ శాఖలు జాగ్రత్తగా పనిచేసే అవకాశం ఉంటుంది.
సో గవర్నమెంట్ యొక్క బాధ్యత మహిళలకు, ముఖ్యంగా పిల్లలకు, వృద్ధులకు, దివ్యాంగులకు ప్రొటెక్షన్ ఇవ్వడం అన్నది చాలా ముఖ్యమైన విషయం. ఆ సందర్భంగా వారు మాట్లాడుంటే ఖచ్చితంగా అభినందించాలి వారిని. అంటే జరుగుతున్న పరిస్థితుల్లో నేను కూటమిలో ఉన్నాను కదా, నా బాధ్యత కాదు, ఆ సంబంధిత మంత్రిత్వ విభాగ బాధ్యత అన్నది. ఎందుకంటే ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఆయన కావచ్చు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అన్నది మనకు రాజ్యాంగంలో ఎక్కడ ఉండకపోవచ్చు, కానీ ఒక బాధ్యత ఉన్న, అంటే మిగతా మంత్రులతో కంపేర్ చేస్తే డిప్యూటీ సీఎం అన్నది సీఎం తర్వాత ఉన్నది. సో వారు ఆ విధమైన ధోరణిలో వారు ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. వారు ప్రశ్నిస్తే వారికి సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత సంబంధిత మంత్రులకు కూడా ఉందన్నది మనం తెలుసుకోవాలి. సరే, ఈరోజు కూటమి అంశం చూసుకుంటే ఓకే, జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే ఆయనకి వెళ్ళరు. సో సభలో ఉన్నది జనసేన 21 ఎమ్మెల్యేలతోటి, అంటే రెండో ప్లేస్లో జనసేన మాత్రమే ఉంది. వాళ్ళు ఏ అంశాల మీద ప్రధానంగా ఇష్యూస్ లేవనెత్తాల్సిన అవసరం ఉంది సార్? అంటే మేము కూటమిలో ఉన్నాం కదా, ప్రభుత్వం మాదే కదా అని కాకుండా జనసేన పాత్ర. ముఖ్యంగా రైతుల గురించి చూసుకుంటే యూరియా సమస్య అన్నది ప్రధానంగా మనం చూసాం. అంటే వీళ్ళు ఏమంటారంటే ఎవరో లైన్ లో నిలబడి వాళ్ళు బ్లాక్ మార్కెటింగ్ చేయడానికి ఉన్నారని చెప్పారు. కొంతమంది ఏమంటున్నారంటే ప్రతి బస్తా యూరియా మనకు తగ్గించుకుంటే 800 రూపాయలు ఇన్సెంటివ్ గా ప్రభుత్వం ఇస్తానన్నది కేంద్ర ప్రభుత్వం. దానివల్ల వీళ్ళు డిమాండే తక్కువ చేశారని కొంతమంది మాట్లాడుతున్నారు. సో అసలు విషయాలు ఏంటి, ఇందులో తథ్యాతథ్యాలు ఏంటి అన్నది ముఖ్యంగా ప్రశ్నించాలి. తర్వాత మెడికల్ కాలేజ్ యొక్క ప్రైవేటైజేషన్ గురించి కూడా చాలా చర్చ జరుగుతుంది. ఎందుకంటే మెడికల్ కాలేజీలు కనుక పీపీపీ మోడ్లో ప్రైవేటైజేషన్కి వెళితే పేదగా చదువుకొని మంచి మెరిట్లో ఉన్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారికి అధిక భారం పడుతుంది. ఎందుకంటే ఒకవైపు ఫీ రీఎంబర్స్మెంట్, తర్వాత ఇవి కూడా ఇవ్వట్లేదని ప్రభుత్వం అని అదొక పెద్ద వివాదం జరుగుతుంది. ఫీ రీఎంబర్స్మెంట్ అంటే వసతి దీవెన కావచ్చు, లేకుంటే ఫీ రీఎంబర్స్మెంట్ కావచ్చు, ఇవన్నీ ఇవ్వకపోవడం వల్ల విద్యార్థులు ఆందోళనకు గురి అవుతున్నారు. తర్వాత ముఖ్యంగా ఇప్పటికీ కూడా యూనివర్సిటీల్లో అడ్మిషన్స్ జరగలేదు ఇంతవరకు. దానివల్ల ఏంటంటే సుమారుగా అన్ని యూనివర్సిటీస్ లో మీరు చెక్ చేస్తే విద్యార్థుల సంఖ్య తక్కువ ఉన్నారని స్టాఫ్ రిక్రూట్మెంట్ చేయట్లేదు. సో మరి అడిగితే మీరు కామన్ ఎంట్రన్స్ అని ఒకటి తీసుకొచ్చారు. ఇప్పుడు ఇంతకుముందు యూనివర్సిటీస్ లో ఎలా ఉండేదంటే ప్రతి యూనివర్సిటీ వాళ్ళ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ పెట్టుకుని విద్యార్థులను అడ్మిషన్ చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు కామన్ ఎంట్రన్స్ అని ఒకటి తెచ్చి దానివల్ల వీళ్ళు ముఖ్యంగా విద్యార్థులు తర్వాత స్టాఫ్ మాట్లాడుతున్నది ఏంటంటే ప్రైవేటు యూనివర్సిటీలలో ఎక్కువ మంది విద్యార్థులు జాయిన్ అవ్వాలని, దానివల్ల ఈ ప్రాసెస్ ని పొడిగిస్తున్నారని, ఈ విధంగా ప్రభుత్వ సంస్థలు ఏవైతే ఉన్నాయో యూనివర్సిటీలను వీటిని కూడా త్వరగా పీపీపీ మోడ్ లో వీటిని కూడా ప్రైవేటుకు అప్పజెంపాలని కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. సో ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి. ఎందుకంటే ఇవి ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించినవి. ఈ సమస్యలను తర్వాత ఇవి ప్రధానంగా నాకు అనిపిస్తున్న సమస్యలు. తర్వాత ఇప్పుడు ఈ ఎక్కువ వర్షపాతం వల్ల కూడా అనేక ప్రాంతాలలో దుస్థితిలో ఉన్నాయి. ఆ తర్వాత రోడ్ల పరిస్థితులు కూడా చాలా మంది వ్యాఖ్యానిస్తున్నారు దాని మీద. సో ఇటువంటి 4-5 అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ముఖ్యంగా మీరన్నట్టు రెండవ స్థానంలో ఉన్న జనసేన పార్టీ గనక ప్రతిపక్ష భూమికను చేసుకొని, ఎందుకంటే ప్రభుత్వం చక్కగా నడవాలి, ప్రజలు ఆనందంగా ఉండాలన్నది ప్రధానమైన అంశం. సో అందులో ప్రజల యొక్క ఇక్కట్లు ఏవైతే ఉన్నాయో వాటిని అసెంబ్లీ సాక్షిగా చర్చించాల్సిన అవసరం చాలా ఉంది. కాబట్టి ఆ భూమికను వారు వహిస్తే బాగుంటుంది. ఉన్నారు, కూటమిలో ఉన్నారు, మీరు ప్రభుత్వంలో ఉన్నారు, అయినంత మాత్రాన ప్రజా సమస్యలు మీరు మాట్లాడకూడదు అన్నది ఎక్కడా కూడా రెస్ట్రిక్షన్ లేదు దానికి. సో ఇటువంటి విషయాలు కనుక జరిగితే బాగుంటుంది. ఆ భూమికను కూడా వారు స్వీకరిస్తారని నేను అనుకుంటాను. సార్, మరొక కీలకమైన అంశం, లిక్కర్ స్కామ్లో మరో ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేయడం జరిగింది సార్. రోజు రోజుకి పెరుగుతున్న నిందితుల చిట్టా. తాడేపల్లిలో ఒక డెన్ ఏర్పాటు చేసుకుండి 3,500 కోట్ల రూపాయల లావాదేవీలు అక్కడ జరిగినాయి అని చెప్పి సిట్టిస్తున్న రిపోర్టు. మరొక వైపు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ కోసమే ఈ మూలాలన్నీ బయటికి తీస్తున్నట్టు, లిక్కర్ సొమ్ముతో గత ఎన్నికల్లో వైసీపీ ఓట్లు కొనుగోలు చేసింది అని. ఎటువైపు వెళ్తుంది సార్ ఇది? ఏదైనా స్కామ్ జరిగింటే స్కామ్ బయటపడాలి. రాష్ట్రంలో ప్రజాధనాన్ని ఎవరు దోచుకున్నా కూడా దాని మీద ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఆ తర్వాత తథ్యాలు ఏమున్నాయి, సత్యాసత్యాలు ఏమున్నాయి బయటికి రావాలి. ఆ తర్వాత ఎవరైతే నిందితులు ఉన్నారో వారి మీద త్వరగా ట్రయల్ జరిపి ఈ కేసులో ఉన్న విషయాలు ఏంటన్నది తీర్చాలి. అంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా లిక్కర్ స్కామ్ మీద ఒక కేసు రిజిస్టర్ అయింది. మరి ఆ కేసు ప్రోగ్రెస్ ఏమైందో తెలియదు మనకి. సో ఇవన్నీ కూడా ఉన్నాయి మనకి. సో
కొత్త ప్రభుత్వం వచ్చినంత మాత్రాన పాత కేసులు అలాగే పడి ఉన్నాయి, క్లోజ్ చేసేయండి ఆ కేసుని, లేకుంటే ఇందులో ఏమీ సాక్ష్యాధారాలు లేవని చెప్పేసి. సో ఆ విధంగా చేస్తూ నేను కోరుకుంటున్నది ఏంటంటే ఈ ఇన్వెస్టిగేషన్ త్వరగా పూర్తి చేసి ఒక స్పెషల్ కోర్టును ఏర్పాటు చేసి, దీనికోసం లిక్కర్ స్కామ్ కోసం స్పెషల్ కోర్ట్ ఒకటి ఏర్పాటు చేసి డే టు డే ట్రయల్ నిర్వహించి 1 సంవత్సర కాలంలో ఈ కేసులో ఏం జరిగింది, ఎవరు దోషులు నిర్దోషులు అన్నది తేల్చేస్తే ఏమవుతుందంటే దీనికి ఒక తెరపడుతుంది. లేకుంటే ఏమవుతుంది, కేసులు జరుగుతాయి, కేసులు రిజిస్టర్ అవుతాయి, ఛార్జ్ షీట్లు ఫైల్ అవుతాయి, 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు కేసులు నడుస్తూనే ఉంటాయి. దానివల్ల ఏమీ ఒరగదు ఫైనల్ గా. సో ఈ విధంగా చేయాలని చెప్పేసి ఆ ఛార్జ్ షీట్ ఏదో సబ్మిట్ చేశారని మీరు అన్నారు. ఇంకా ఏదైనా మిగిలిన ఇన్వెస్టిగేషన్ ఉంటే అది కూడా త్వరగా పూర్తి చేసి కేసును ఒక లాజికల్ కన్క్లూషన్ కు తీసుకురావాల్సిన అవసరం ఉంది. దానికోసం ఒక స్పెషల్ కోర్టు ఏర్పాటు చేస్తే ఆ విధమైన స్పీడీ ట్రయల్ జరుగుతుందన్నది మనం అంతా అనుకోవాల్సిన విషయం. సార్ ఇలాంటి కేసుల్లో ఎలాంటి శిక్షలు పడుతుంటాయి సార్? మామూలుగా ఏంటంటే ఇవన్నీ ఐ థింక్ 7 సంవత్సరాలు, తర్వాత ముఖ్యంగా ఇందులో 409 సెక్షన్, అంటే ఇప్పుడు 409 ఇంతకుముందు ఐపీసీలో ఉండేది, ఇప్పుడు ఐ థింక్ ఏ సెక్షన్ నాకు పెద్ద గుర్తులు రావట్లేదు. అంటే క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ బై పబ్లిక్ సర్వెంట్. ఇందులో ఎవరైతే ప్రజాసేవకులుగా ఉన్నారో, అంటే ఆఫీసర్స్ కావచ్చు, పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ కూడా కావచ్చు, అంటే మంత్రులు, వీరందరూ కూడా వీరికి ఒక బాధ్యతను అప్పగించినప్పుడు ఆ బాధ్యతను విస్మరించి ఇందులో ఉన్న మొత్తాన్ని వాళ్లే వాళ్ళ స్వప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడమే క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ బై పబ్లిక్ సర్వెంట్. దానికి 10 సంవత్సరాలు తర్వాత లైఫ్ ఇంప్రిజన్మెంట్ కూడా పనిష్మెంట్ ఉంది దాంట్లో. సో ఆ విధమైన శిక్షలు పడే అవకాశం కూడా ఈ కేసులో ఉంది బికాస్ ఆఫ్ దట్ 409 సెక్షన్. సో అది చూడాలి మరి ఏ విధంగా ఛార్జ్ షీట్ లో ఏ విధమైన అంశాలను పొందుపరిచారు, ఆ తర్వాత ముఖ్యంగా ఈ ట్రయల్ ఎంత త్వరగా అవుతుంది, ఇన్వెస్టిగేషన్ ఎప్పుడు పూర్తవుతుంది అన్నది కూడా చూడాల్సిన అంశం. సార్, ఆంధ్రప్రదేశ్లో ఏదో ఒక అంశం, అంటే ప్రజా సమస్యలన్నింటినీ కూడా పక్కన పెట్టి కేవలం ఈ కేసులు ఈ రకంగానే ముందుకు సాగుతుందని చాలామంది మాట్లాడే పరిస్థితి మనం కూడా రెగ్యులర్గా చూస్తున్నాం. మిగతా రాష్ట్రాల్లో కూడా ఇలాగే ఉంటుంది సార్, ఆంధ్రప్రదేశ్కే పరిమితమా ఈ రాజకీయాలు? ముఖ్యంగా ఏంటంటే మీరు టీవీ వాళ్ళు మానేయాలి వీటి గురించి డిస్కస్ చేయడం. మీరు మానేసేయండి, వీటి గురించి చర్చలే పెట్టకండి, ప్రజా సమస్యలను మాత్రమే తీసుకుని చర్చలు పెట్టండి, ఆటోమేటిక్ గా ప్రజా సమస్యలు బయటకు వస్తాయి. కానీ ఏమవుతుందంటే నేను ఇంతకుముందే చెప్పాను, 3 అంశాలు ప్రజలకు బాగా చూడాలి అనిపిస్తుంది. ఒకటి క్రైమ్, రెండవది క్రికెట్, 3 సినిమా. ఈ 3 పట్ల ప్రజలకు చాలా ఆసక్తి ఉంటుంది. కాబట్టి టీవీ ఛానల్స్ లో కూడా వీటినే మరి లిక్కర్ స్కామ్ లో ఈ రోజు 2వ ఛార్జ్ షీట్ ఫైల్ అయిందంటే అన్ని ఛానల్స్ ఈ రోజు సాయంత్రం డిస్కషన్ ఇదే ఉంటుంది. 3వ ఛార్జ్ షీట్ అండి, 3వ ఛార్జ్ షీట్ ఏదైనా కావచ్చు, 3వ ఛార్జ్ షీట్ కావచ్చు. ఎందుకంటే క్రైమ్, సో క్రైమ్ థ్రిల్లర్స్, క్రైమ్ స్టోరీస్ ప్రజలను చాలా వాళ్ళ ఇంట్రెస్ట్ చాలా ఉంటుంది దాని మీద. కాబట్టి దాన్ని యూజ్ చేసుకుని దీన్ని అటెన్షన్ ఎకానమీ అంటాం, అటెన్షన్ ఎకానమీ. ఎందుకంటే ప్రజా సమస్యలు మీరు చేస్తే ఎవరు చూడరు, దాంతో ఏమవుతుంది మీరు కూడా ప్రజలు ఏది చూస్తారో అవే చూపించడం మొదలు పెడతారు. సో దానివల్ల అటెన్షన్ ఎకానమీ, ఎంతసేపు ఎవరు ఏ ఛానల్ చూస్తున్నారన్న మీద రేటింగ్స్ డిపెండ్ అవుతుంది, మీ టీఆర్పీ రేటింగ్స్ దాని మీదే ఉంటాయి. సో ఆ విధంగా మనం చేసుకుంటూ పోతుంటే ప్రజా సమస్యలు ఖచ్చితంగా చర్చించుకోవాలి. కాబట్టి మీరందరూ కూడా కూర్చొని నిర్ణయం తీసుకోవాలి, మనం కొంత సమయం ప్రజా సమస్యలను చర్చించడానికి కేటాయిద్దామని. మరి ఆ రోజులు ఎప్పుడు వస్తాయో నాకు తెలియదు కానీ బట్ ఇవి నడుస్తూనే ఉంటది మన దేశం. సార్, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే పరిస్థితి రాజకీయ పరంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, అంటే కక్ష సాధింపు చర్య అని కొంతమంది అంటారు, లేదు లిక్కర్ స్కామ్లో ఖచ్చితంగా ఆయన మూలాలు ఉన్నాయని చెప్పి కొంతమంది మాట్లాడే పరిస్థితి. ఛార్జ్ షీట్లో ఒకదాని మీద ఒకటి వేసుకు వెళ్తున్నారు, వేల కోట్ల రూపాయలు ఇలా జరిగింది లావాదేవీలు అని చెప్పి పక్కా ఎవిడెన్స్ సంపాదించేమంటున్నారు. ఎందుకంటే రాజకీయాల్లో ఉన్న వాళ్ళ మీద కేసులు జరిగితే అవి కక్ష సాధింపులు అని ఎప్పుడూ అంటుంటారు, ఆరు ఏదైనా పార్టీ యొక్క ప్రభావం వల్ల ఈ విధంగా జరుగుతుందంటారు. మరి అప్పుడు ఫైబర్ నెట్ కేసులోనూ ఐ థింక్ ఏంటి స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు అది కూడా కక్షపూరిత చర్య అని మాట్లాడారు. మరి ఇప్పుడైనా కూడా ఆ విధంగానే మాట్లాడతారు. కాబట్టి ఎప్పుడు కూడా రాజకీయాలతో ప్రమేయం ఉన్న వాళ్ళ అరెస్టులు, వాళ్ళ కేసుల సందర్భంలో ఎప్పుడు కూడా ఈ విధమైన కామెంట్స్ వస్తూనే ఉంటాయి. కానీ ఫైనల్ గా కోర్టులో నిజంగా సాక్ష్యాలు ఉన్నాయా లేదా అన్నది ప్రధానమైన అంశంగా అందులో నిలుస్తుంది. కాబట్టి ఆ విధంగా, ఎందుకంటే లా షుడ్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్, దాన్నే అన్నాం, ఇట్ ఈస్ కాల్డ్ రూల్ ఆఫ్ లా. అంటే చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళు ఎవరైనా పర్వాలేదు, వాళ్ళ మీద యాక్షన్ జరుగుతుంది అన్నది మన కాన్స్టిట్యూషన్ లో, రాజ్యాంగంలో ఇచ్చిన వన్ ఆఫ్ ది బేసిక్ ఫండమెంటల్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆర్ ది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, రూల్ ఆఫ్ లా అన్నది. కానీ ఇప్పుడు ఏమవుతుంది, ఏ ప్రభుత్వం అధికారంలో వస్తే ముందు కేసులు అలాగే ఉండిపోతాయి,
కొత్త కేసులు వెలుగులోకి వస్తాయి. సో ఆ విధంగా రూల్ ఆఫ్ లా అన్న దాని మీద ప్రజలకు అనుమానం కలిగే విధంగా జరుగుతున్న ఈ సందర్భంలో రూల్ ఆఫ్ లాని ఎస్టాబ్లిష్ చేయడం, రూల్ ఆఫ్ లాని సపోర్ట్ చేయడం, రూల్ ఆఫ్ లాని కంటిన్యూ చేయడం అన్నది ప్రభుత్వాల యొక్క బాధ్యత, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పార్టీస్. ఏ పార్టీ వాళ్ళు ఏ తప్పు చేసినా ఇప్పుడు ఎలా ఏమంటున్నారు, ప్రతిపక్షాలు ఏదైనా కామెంట్ చేస్తే వెంటనే వాళ్ళ మీద కేసులు రిజిస్టర్ అవుతున్నాయి. అధికార పక్షంలో ఉన్న వాళ్ళు ఏం చెప్పినా కూడా, ఎన్ని రిప్రజెంటేషన్లు ఇచ్చినా కూడా కేసులు రిజిస్టర్ అవ్వట్లేదు అంటున్నారు. దిస్ ఈస్ నాన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ రూల్ ఆఫ్ లా. ఎప్పుడైతే రూల్ ఆఫ్ లా ఇంప్లిమెంట్ అవ్వదో అది ప్రజలలో ఒక రకమైన అసంతృప్తికి దారి తీసి ఒక సివిల్ వార్ గా మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే నేపాల్లో ఏమైంది, బంగ్లాదేశ్ లో ఏమైంది, ఫైనల్ గా ప్రభుత్వం చేస్తున్న కరప్షన్ వల్ల అక్కడి విద్యార్థులు, ముఖ్యంగా యంగ్స్టర్స్, వారు ఇక మనం ఆందోళన చేసి ఈ ప్రభుత్వాలను దించితే తప్ప వేరే పర్యాయం లేదని చట్టాన్ని వాళ్ళ చేతుల్లో తీసుకున్నారు. అది కరెక్ట్ కాదు. కానీ ఆ పరిస్థితులు రావడానికి ఎవరు కారణము అన్నది మనం ఆలోచించాలి. సో ప్రభుత్వాలే వాళ్ళ మీద ఉన్న కరప్షన్ ఆరోపణలు ఎటువంటి వాటిని ఆపకుండా కరప్షన్ ఇంకా పెర్పెట్రేట్ చేస్తూ చేయడం వల్ల ఫైనల్ గా ఏమవుతుందంటే, ఒక పర్టికులర్ స్టేజ్ వచ్చిన తర్వాత ప్రజలు చట్టాలు తమ చేతిలో తీసుకోవడానికి వెనుకాడరు. ఇవే చూసాం మనం, బంగ్లాదేశ్ లో చూసాం, శ్రీలంకలో చూసాం, తర్వాత మొన్నటికి మొన్న నేపాల్లో చూసాం. కాబట్టి ఇది రాజకీయ నాయకులకు కనువిప్పోవాలి. రూల్ ఆఫ్ లా అన్నది మనం ఇంప్లిమెంట్ చేయాలి అన్నది ప్రధానమైన బాధ్యత అని వారు గమనించాలని నేను అనుకుంటున్నాను. సార్, రాజకీయ నాయకులు మాట్లాడుతున్న తీరు, మొన్న రీసెంట్గా ముఖ్యమంత్రి గారిని, అలాగే అచ్చెన్నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారు ఏ నూతులను గోతులను పడి సావండి అంటున్నారు. ఇటు తీసుకువెళ్తున్నారు సార్ ఇవి. అది మన దాంట్లో ఏమైపోయిందంటే, ఇది ప్లేయింగ్ టు ది గ్యాలరీ అంటాం. అంటే అలా మాట్లాడితేనే ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ నాయకుడు అన్న ఒక కొత్త ట్యాగ్ కూడా వస్తుంది. మధ్య సాధారణంగా మాట్లాడితే వాళ్ళని కాదు, నన్ను కూడా అంటుంటారు, సార్ మీరు తిట్టాలి సార్, ఇది చేయాలి సార్ అంటుంటారు. సో ఏమైందంటే రాజకీయాల్లో క్వాలిఫికేషన్ ఇంకోటి మనం ఎక్స్ట్రా యాడ్ చేశాం ఈ మధ్య కాలంలో. అంటే ఈ విధంగా దుర్భాషలు ఆడాలి, ఇలాంటి అపశబ్దాలు మాట్లాడాలి, అప్పుడే మీరు రాజకీయ నాయకులోనే వాట్ మోడల్ యు ఆర్ సెట్టింగ్. అంటే ఈ స్థాయిల్లో ఉన్నవాళ్ళు, ఈ స్థానంలో ఉన్నవాళ్ళు యువతరానికి మార్గదర్శనం చేసి ఆదర్శప్రాయంగా ఉండాలి అనుకున్న స్థాయిల్లో ఈ విధమైన మాటలు మాట్లాడితే ఏమవుతుంది, అది క్రమక్రమంగా అందరికీ అబ్బుతుంది. అందుకని ఈ మధ్యలో ఎవరు కూడా ఎవరిని వారించడానికి భయపడుతున్నారు. అంటే ఎదుటి వ్యక్తి ఎటువంటి మాటలు మాట్లాడతాడో అని సమాజంలో పెద్దవాళ్ళు కూడా ఎవరిని కరెక్ట్ చేయడానికి, ఎవరిని సరిదిద్దడానికి ఎవరు కూడా సాహసించట్లేదు మన రాష్ట్రంలో ముఖ్యంగా. ఎందుకంటే అటు నుంచి ఏ విధమైన పదజాలం వస్తుందో మనకు తెలియదు. ఎందుకంటే మన రాజకీయ నాయకులు చక్కని పదాలను, వొకాబులరీని మన వాళ్ళకి అందిస్తున్నారు రోజు రోజు. సో ఇటువంటిది నిజంగా అందరం కూడా తలదించుకోవాల్సిన పరిస్థితులు ఇవన్నీ కూడా. సో రాజకీయ నాయకులు ఆలోచించాలి, మనం మాట్లాడే మాట ప్రజల మీద చాలా ప్రభావం చూపిస్తుంది అన్నది వాళ్లకు గనక తెలుసు. కానీ ఏమైపోతుందంటే ఇటువంటివి చేస్తే తప్ప ఎందుకంటే మీరు ప్రతి ఢీ అని చూపిస్తుంటారు, దాన్ని కూడా మాట ప్రతి మాట అని ప్రతి ఒక్క ఛానల్ కి ఒక కామెంట్ ఉంటుంది, దాంట్లో బైట్ అని, బిగ్ బైట్ అని ఏవేవో రాస్తుంటారు, ప్రచారం చేస్తుంటారు. సో ఆ విధంగా ఏమవుతుందంటే అదే మళ్ళా అటెన్షన్ ఎకానమీ, ఎంతసేపు మనల్ని స్క్రీన్ మీద చూపిస్తున్నారు అన్నది కూడా ఒక పెద్ద రాజకీయ వాళ్ళకి ఒక కొలమానం అన్నమాట. ఇప్పుడు ఎప్పుడు చూపిస్తున్నాం, మనం బూతులు మాట్లాడితే చూపిస్తున్నాం, మరి అది మాట్లాడితేనే మంచిది కదా అన్న స్థాయికి రాజకీయ నాయకులు ఎదుగుతున్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది. అది అందరం సిగ్గుతో తల వంచుకోవాల్సిన పరిస్థితి. సార్, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయం అసెంబ్లీకి గైర్హాజరు అన్నది, అది రాజకీయ తప్పిదమేనా వైఎస్ఆర్సీపీకి? డెఫినెట్ గా 40% మంది మీకు సపోర్ట్ ఇచ్చి ఓట్లు వేసినప్పుడు మీరు వెళ్ళకపోవడం అంటే ఆ 40% మందిని మీరు మీపై పెట్టిన నమ్మకాన్ని బొమ్ము చేసినట్టు. కాబట్టి యూ షుడ్ గో. నేను ప్రతిసారి చెప్తున్నాను, 11 మంది అంటే ఒక క్రికెట్ టీం, ఒక క్రికెట్ టీం అంత ఇచ్చారు మీకు, వెళ్ళి బ్యాటింగ్ చేయండి. ధోని లాగా, విరాట్ కోహ్లీ లాగా, రోహిత్ శర్మ లాగా, లేకుంటే మొన్న చక్కగా ఆడారు యంగ్స్టర్స్, మన ప్లేయర్స్. మొన్న పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ల్లో తిలక్ వర్మ కావచ్చు, సూర్యకుమార్ యాదవ్ కావచ్చు, బ్యాటింగ్ చేయండి. ఒక్కొక్కరి అవతారం ఎత్తండి, విశ్వరూపం చూపించండి అసెంబ్లీలో. ప్రజలకు మేలు జరుగుతుంది, ప్రజాస్వామ్యానికి మేలు జరుగుతుంది. ఇది మనం గమనించాల్సిన అంశం. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మీనారాయణ గారు. ఇది జేడీ గారితో ఈనాటి స్పెషల్ లైవ్. స్టేషన్ టు 99 న్యూస్.